రాష్ట్ర రాజకీయాలకు ఆ జిల్లా కేర్ ఆఫ్ అడ్రస్. ఎంతో పవర్ఫుల్ పొలిటికల్ హిస్టరీ ఉన్న విలక్షణమైన జిల్లా అది. దశాబ్దాలుగా ఒకే ఒక అగ్ర కుటుంబం గుప్పెట్లో నడిచిన ఆ పౌరుషాల గడ్డపై ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడమే ఆలస్యం. రెండు పార్టీల జిల్లా అధ్యక్షుల మధ్య వార్ మొదలైపోయింది. చేజారిన పాత పట్టును ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలని వైసీపీ పాకులాడుతూ ఉంటే, లేదు లేదు ఈసారి టోటల్ కోటపై పసుపు జెండా ఎగరేసి తీరాలని అధికార పార్టీ యువ సారథి ఆరాటపడుతూ ఉన్నారు. లోకల్ వార్ నోటిఫికేషన్ కంటే ముందే ఆ జిల్లాలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కడప జిల్లాకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల దాకా ఇక్కడ తిరుగులేని ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించిన వైసీపీ మారిన రాజకీయ పరిణామాలలో తమ సొంత కోటాను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది. ఇందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ముందు చూపుతో తన సొంత మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే కడప మాజీ మేయర్ పి రవీంద్రనాథ్ రెడ్డికి కడప జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టారు. రవీంద్రనాథ్ రెడ్డి సీనియారిటీపై కొందరు లోకల్ లీడర్లలో భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ అంతర్గత గ్రూపు తగాదాలకు చెక్ పెట్టేందుకు జగన్ ఈ నమ్మకస్తున్నే ఎంచుకున్నారు. మరోవైపు ఈ జగన్ మార్క్ పాలిటిక్స్కు చెక్ పెట్టేందుకు తెలుగుదేశం అధిష్టానం ఒక ఊహించని వ్యూహాత్మక స్టెప్ తీసుకుంది. జిల్లాలో ఎంతోమంది సీనియర్ లీడర్లు ఉన్నా వారందరినీ పక్కన పెట్టి జమ్మలమడుగు సీనియర్ నేత ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్న కొడుకైన యంగ్ లీడర్ భూపేష్ రెడ్డికి టీడీపీ కడప పార్లమెంట్ జిల్లా అధ్యక్ష పగ్గాలను అప్పగించింది. రాజకీయ అనుభవం తక్కువైనా తలపండిన దేవగుడి పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో భూపేష్ రెడ్డి కూడా జిల్లా పాలిటిక్స్పై తనదైన స్టైల్లో పట్టు బిగుస్తున్నారు. ఒకప్పుడు కడప అంటే వన్ సైడ్గా వైసీపీ వైపే నడిచేది. కానీ గత సార్వత్రిక ఎన్నికల నుంచి ఇక్కడ సీన్ కంప్లీట్గా మారిపోయింది. తొలి గడప కడపలోనే టీడీపీ కూటమి బలమైన సత్తా చాటడమే కాకుండా ఇటీవల జరిగిన పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలలో సైతం వైసీపీ పట్టు కోల్పోయి ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ఈ ఎదురు దెబ్బలతో నిరాశలో ఉన్న క్యాడర్ను యాక్టివ్ చేయడానికి ప్రస్తుతం వైసీపీ వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాలను అస్త్రంగా వాడుకుంటుంది. అటు అధికార టీడీపీ కూడా కూటమి 2 ఏళ్ల విజయోత్సవ సభల పేరిట ఇప్పటికే క్యాడర్ను స్థానిక పోరుకు సమాయత్తం చేస్తుంది. పనిలో పనిగా వైసీపీ నుంచి వలసల నేతల కోసం టీడీపీ తలుపులు బార్లా తెరిచేయడంతో క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య జంపింగ్లు పాలిటిక్స్ మరింత హీట్ పెంచుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడంతో రాష్ట్రమంతా ఒకెత్తైతే ఇక్కడ గెలవడం వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన అంశం. తాతలు తండ్రుల కాలం నుండి వైఎస్ ఫ్యామిలీ గుప్పిట్లోనే ఉన్న కడపలో 2024 ఎన్నికల్లో కేవలం 3 అసెంబ్లీ సీట్లు మాత్రమే మిగలడం పెద్ద డ్యామేజ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సమరానికి కసరత్తు మొదలుపెట్టడంతో రవీంద్రనాథ్ రెడ్డికి ఇది ఒక అగ్ని పరీక్షగా మారింది. కూటమి పవర్లో ఉంది కదా అని ఎక్కడ ఏకగ్రవాలు జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రతి సీటులోనూ అభ్యర్థులను నిలబెట్టి పోటీ ఇవ్వాల్సిందే అని జగన్ రవీంద్రనాథ్ రెడ్డికి స్పష్టం చేశారు. అధికార కూటమి అడ్వాంటేజ్లను తట్టుకుని ప్రతి వార్డులోనూ క్యాండిడేట్లను నిలబెట్టడం రవీంద్రనాథ్ రెడ్డికి ఇప్పుడు బిగ్ ఛాలెంజ్గా మారింది. అయితే జిల్లా ప్రెసిడెంట్గా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి కేవలం తన సొంత కమలాపురం కడప నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారని, మిగిలిన ఏరియా ఇన్ఛార్జీల పనితీరును పట్టించుకోవడం లేదనే విమర్శలు పార్టీలోనే వస్తున్నాయి. కానీ ఆయన జగన్కు సొంత మేనమామ కావడంతో కేడర్ బయటకు నోరు మెదపలేక లోపల మదనపడుతుంది. ఇటు వైసీపీలో ఇలాంటి తలనొప్పులే ఉంటే అటు అధికార టీడీపీ జిల్లా ప్రెసిడెంట్ భూపేష్ రెడ్డికి సైతం సొంత పార్టీలోనే ఊహించని బ్రేకులు పడుతున్నాయట. యంగ్ అండ్ అగ్రెసివ్గా దూసుకుపోతున్న భూపేష్ రవీంద్రనాథ్ రెడ్డి లాంటి తలపండిన సీనియర్ ఎత్తులను చిత్తు చేయాలని ప్లాన్ చేస్తున్నా
లోకల్ కూటమి ఎమ్మెల్యేల నుండి ఆయనకు ఆశించిన సపోర్ట్ దక్కడం లేదనే టాక్ నడుస్తుంది. ఇటీవల కడపలో కొత్త టీడీపీ ఆఫీస్ బిల్డింగుల భూమి పూజ కార్యక్రమానికి జిల్లాలోని కొందరు ముఖ్య నేతలు కావాలనే గైర్హాజరై భూపేష్కు సహాయ నిరాకరణకు షాకిచ్చారట. దీనికి తోడు బద్వేల్, ప్రొద్దుటూరు నియోజకవర్గాలలో కూటమి లీడర్ల మధ్య సాగుతున్న అంతర్గత గ్రూప్ వార్స్ భూపేష్కు పెద్ద తలనొప్పిగా మారాయి. కడప నగర పరిధిలోనూ పాత టీడీపీ సీనియర్లు ఈ యంగ్ బాస్ స్టైల్ను జీర్ణించుకోలేక హైకమాండ్కు వరుస కంప్లైంట్లు పంపుతున్నారట. అధికారంలో ఉండి కూడా సొంత తమ్ముళ్లను ఒక తాటిపైకి తెచ్చుకోలేకపోతే స్థానిక పోరులో దెబ్బతింటామనే భయం భూపేష్ వర్గాన్ని వెంటాడుతుంది. మొత్తానికి నోటిఫికేషన్ కంటే ముందే కడప గడ్డపై సాగుతున్న ఈ పొలిటికల్ ముసలం స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో ఊహించడం కష్టంగా మారింది. జగన్ పరువు కాపాడడం కోసం మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి వేసే పాతకాలపు ఎత్తులు గెలుస్తాయా, లేక సొంత పార్టీ అడ్డంకులను దాటుకుని దేవగుడి వారసుడు భూపేష్ రెడ్డి పసుపు జెండా ఎగరవేస్తారా అనేది చూడాలి.